అయ్యో అత్తయ్య, నేనేం తప్పు చేసేనని నా మీద కోపడుతున్నారు? ఇంట్లో నువ్వు అడుగుపెట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు మాకు మనశ్శాంతి లేదు. మా కుటుంబం నాశనం చేయడానికి వచ్చావు. ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకు బాగా తెలుసమ్మా. నువ్వేం చెప్పక్కర్లేదు. అలాగే బాబాయ్. నమస్తే డాక్టర్. నమస్తే. తల్లి బిడ్డ ఎలా ఉన్నారు? అన్ని రిపోర్ట్స్ వచ్చాయి. బిడ్డ గురించి మేం కూడా నెగటివ్గా సస్పెక్ట్ చేశాం. బట్ అలాంటిదేం జరగలేదు. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమం. అంత పెద్ద దెబ్బ తగిలి బిడ్డలా బతికిందిరా బాబు. ఎవరాయుష పోసుకుని బతికాడో ఏమో. థ్యాంక్ యూ డాక్టర్. ఒకసారి మేము వెళ్ళి చూడొచ్చా? హాఫ్ అన్ అవర్ తర్వాత ఐసీయూ నుంచి మెటర్నిటీ వార్డుకి షిఫ్ట్ చేస్తారు. ఆ తర్వాత వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ డాక్టర్. ఏమైంది మల్లీశ్వరి? కడుపు కోసేసావా? నందిని అదృష్టం బాగుంది. తల్లి బిడ్డ క్షేమం అని డాక్టర్ చెప్పారు. అదృష్టవంతుల్ని చెడగొట్టడమేగా మన పని. అక్కడ నువ్వు ఉన్నావు కదా. అంతా క్షేమం అన్నాక మనం ఏదైనా చేస్తే డౌట్ వస్తుంది. డౌట్ రాకుండా మేనేజ్ చేయడానికి నువ్వున్నావు కదా మల్లీశ్వరి. నిజమే కానీ ఇప్పుడు వద్దులే రుద్రా. మల్లీశ్వరి, ఇంట్లో నువ్వు, బయట నేను ఆ విజయ్ని ఫుట్బాల్ ఆడుకోవాలి. పిచ్చెక్కి ఇద్దరు పిల్లల గోలెంట్రా బాబు అని పారిపోవాలి. ఆ టైం దగ్గరకొచ్చింది రుద్రా. సరే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక తర్వాత చెప్తాను. ఇక్కడ మాకు పని పాట లేక కొండలంట గుట్టలంట తిరుగుతున్నాం. త్వరగా కానీ. అలాగే. ఎవరితో మాట్లాడుతున్నావు? డాక్టర్తో అత్తయ్యా. డాక్టర్తోనా? అవును. ఇక్కడ డాక్టర్లు నందినికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అని ముందే గెస్ చేసి నాకు తెలిసిన డాక్టర్ ఒక ఆయనుంటే ఫోన్ చేసి చెప్పాను. నందిని సేఫ్ అన్నారు కదా, అందుకే డాక్టర్తో మాట్లాడి విషయం చెప్తున్నాను. ఇంతలో మీరొచ్చారు. అంతే అత్తయ్యా. మీరు పదండి, రండి. ఎలా ఉందమ్మా? బాగుంది బాబాయ్. మా వారసురాలు నీకన్నా గట్టికిరాలమ్మా. కొండలొచ్చి మీద పడినా వాటిని పిండి చేస్తుంది. నిజమే బాబాయ్.
లేకపోతే కసాయి తండ్రి కర్కశత్వానికి బతికి ఎలా బయటపడుతుంది? చూసారా బాబాయ్, విజయ్ నా వైపు చూడ్డానికి కూడా సిగ్గుపడుతున్నాడు. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పండి బాబాయ్. నందిని, విజయ్ నిమ్మే చేసుకోవడం తప్పే. ఆవేశంలో జరిగిపోయిందమ్మా, ఇక వదిలేయచ్చు కదా. విజయ్తో కలిసి మీరంతా తప్పు చేశారే, అప్పుడు బాబాయ్ నీ మీద చేయి చేసుకున్నాడా పిన్ని? ఏ రోజైనా బాబాయ్ మిమ్మల్ని కొట్టాడా? కడుపుతో ఉన్న భార్య మీద చేయి చేసుకున్నాడు, అసలు తన మొగుడేనా? విజయ్, నీకెంత కోపం ఉన్నా, అణుచుకోలేని ఆవేశం ఉన్నా, నందిని మీద చేయి చేసుకోవటం ముమ్మాటికి తప్పే. ఆ ఆవేశం ఎందుకొచ్చిందో, అది ఎలాంటి ఆవేశమో ఒకసారి బయటకు తీసుకెళ్ళి అడగండి. మీరు కూడా సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుంది. కడుపుతో ఉన్న భార్యను కూడా అనుమానించే నీచమైన స్థాయికి విజయ్ దిగజారిపోయాడు బాబాయ్. ప్లీజ్ బాబాయ్, విజయ్ని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పండి. హరిశ్చంద్ర ప్రసాద్ విజయ్ని ఎవరెస్ట్ అన్నాడు. ఇప్పుడు తెలిసింది వీడు వరెస్ట్ అని. అమ్మా నందిని, నేను విజయ్తో మాట్లాడతానమ్మా. విజయ్ ప్రవర్తనతో విసిగిపోయాను బాబాయ్. తనని చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. నందిని ప్లీజ్, నీ మనసు ఇప్పటికే బాగా డిస్టర్బ్ అయింది. విజయ్ మీద నీ కోపంగా ఉంది. మాటలతో అతను శిక్షించాలని ఆవేశపడుతూ నిన్ను నువ్వు శిక్షించుకుంటున్నావు. నా తల రాసి పెట్టుంది బాబాయ్, నేనేం చెయ్యను? పిచ్చిగా ప్రేమించిన వాణ్ణి ద్వేషించాల్సి వస్తుంది. నా కడుపులో బిడ్డకి తండ్రైన వాణ్ణి ఒక కసాయి వాళ్ళ చూడాల్సి వస్తుంది. ఇలాంటి నరకం ఏ భార్యకు రాకూడదు బాబాయ్, ఏ భార్యకి రాకూడదు. హరిశ్చంద్ర ప్రసాద్, నువ్వెంత ప్రయత్నం చేసినా నా గుప్పెట్లో ఉన్న నందినిని మార్చలేవు. నందిని, నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. అన్ని వాటికి అవే సర్దుకుంటాయి. ఏ వ్యక్తి రాత్రికి రాత్రి చెడ్డవాడిగా మారిపోడు. పరిస్థితులు బట్టి, మన అర్థం చేసుకునే తీరుని బట్టి ఎదుటి వ్యక్తి మంచితనం తెలుస్తుంది. నీ మనసుకు మంచి చెడు తెలుసుకునే విచక్షణ జ్ఞానాన్ని ఇవ్వాలని
ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నందిని, వీళ్ళందరూ ఎన్ని చెప్పినా నీ మనసును అర్థం చేసుకునేది ఈ అక్క ఒక్కతే. బాధపడకు, నీకు నీ బిడ్డకి తోడుగా నేనుంటాను. నీ బిడ్డ క్షేమం కోసం ఉపవాసం ఉంటానని దేవుణ్ణి కోరుకున్నాను. అందుకే నీ బిడ్డకి ఏం కాలేదు. అక్క, రెస్ట్ తీసుకో నందిని. హరిశ్చంద్ర ప్రసాద్ బెటాలియన్ మొత్తం వచ్చింది, కానీ జానికి రాలేదేంటి? సరే, బయట ఏం జరుగుతుందో చూద్దాం. రుద్ర ఇంటికొచ్చినప్పుడు నువ్వెంత డిస్టర్బ్ అయ్యావో నేను గమనించాను. నీ ఆవేశం చూసి ఆ రోజే రుద్ర గురించి పట్టించుకోవద్దని నీకు చెప్పాలనుకున్నాను. రుద్ర కావాలని నీ విషయంలో ఎంటర్ అవుతున్నాడనిపిస్తుంది. ఒకప్పుడు మనతో స్నేహంగా ఉండేవాడు. ఆ స్నేహాన్ని నిలబెట్టుకోమని చెప్తాను. రుద్రతో నేను మాట్లాడతాను. నువ్వు ఇంకెప్పుడు వాడి గురించి ఆలోచించుకో, సరేనా? అలాగే మావయ్య. చూడు, మన మనసును కష్టపెట్టాలని, మన బాధపడితే ఆనందించాలని, మనం ఓడిపోతే ఎగతాళి చేయాలని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆ మాటలను పట్టించుకు బాధపడితే వాళ్లే గెలుస్తారు. ఆ గెలుపు వాళ్ళకి దక్కకుండా చేయాలి అంటే మన ఓర్పుగా ఉండాలి. అర్థమైందా? నీ వల్ల నందిని మానసికంగా గాయపడింది. ఇప్పుడు శారీరకంగా గాయం చేసి శాశ్వతంగా తనకు దూరం అయ్యే పరిస్థితి తెచ్చుకోకు విజయ్. అన్నయ్య, ఇంట్లో ఉన్న మహమ్మారిని బయటికి గెంటేస్తే అన్నీ సర్దుకుంటాయి. ముందు ఆ పని మీరెందుకు చేయటం లేదు? దేవి, నువ్వు ఊరుకో, ఇంకేం మాట్లాడుకో. మహమ్మారెవరత్తయ్యా? నేనైతే కాదు కదా. అమ్మా మల్లేశ్వరి, నువ్వు అత్తయ్య ఇంటికి వెళ్ళండి. ఇక్కడ విజయ్ ఉండి అన్ని చూసుకుంటాడు. అంటే నేను లేకపోతే నందిని ఉండదు బాబాయ్. విజయ్ చూసుకుంటాడని చెప్తున్నాను కదా. అలాగే బాబాయ్. విజయ్, జాగ్రత్త.
కన్నా మీ నాన్న నిన్ను బాధ పెట్టాడు, నన్ను క్షమించరా. అన్నయ్య ఏమైంది? అమ్మా నాన్న హాస్పిటల్కి వెళ్ళారు. ఎందుకు? జానకి, నందినికి ఎలాంటి ప్రమాదం లేదు, బిడ్డ కూడా క్షేమంగా ఉంది. జానకి వచ్చిందా? నువ్వు వస్తావని అనుకోలేదు. నందిని, నీకు బిడ్డకు ఏమవుతుందోనని చాలా భయపడ్డాను. నీకేం కాలేదు. నీ బిడ్డ కోసం అమ్మ, నాన్న, అత్తయ్య, నేను, విజయ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాము. మా ఆశీస్సులు నీ బిడ్డకున్నాయి. నీ బిడ్డకేం కాదు. జానకి, నువ్వు నాతో మాట్లాడద్దని శిక్ష వేసినా భరిస్తున్నాను, కానీ అపార్థం మాత్రం చేసుకోకు. అసలు నందిని మీద ఎలా చేయి చేసుకున్నావు విజయ్? ఆ పరిస్థితుల్లో నేనేం చేస్తున్నానో నాకే తెలీదు. నిజంగా పశువులాగా ప్రవర్తించాను. చాలా బాధగా ఉంది జానకి. అవి ఎలాంటి పరిస్థితులైనా నందిని మీద చేయి చేసుకోవడం తప్పు. దీని అంతటికీ కారణం ఆ రుద్ర. జానకి, విజయ్, నువ్వెందుకిలా కారణాలు చెబుతూ తప్పుని సమర్థించుకుంటున్నావు? నందినికి తోడుగా ఉండమని పంపించింది దేనికి? ఈ గొడవలన్నీ చూడటానికా? నేను ఇంటికి వెళ్ళను అని నువ్వంటే నిన్ను బుజ్జగించి
నందినికి తోడుగా ఉండాల్సిన బాధ్యతను గుర్తు చేసి పంపించాను. నందినికి నీ మీదున్న కోపాన్ని ప్రేమగా మార్చుకుంటావన్న నమ్మకంతో నేను పంపించాను. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటానన్న నమ్మకం పోయింది జానకి. జానకి కోసం నా బిడ్డకు తండ్రి అవ్వాల్సిన అవసరం లేదు. అసలు ఈ ఇంట్లో చచ్చిన శవంలా పడుండాల్సిన అవసరమే లేదు. నువ్వు వెళ్ళిపో విజయ్. నా కంటికి నువ్వు కనిపించకుండా వెళ్ళిపో.